400 మంది రైతుల పేరిట రుణాలు తీసుకున్నట్టు ఈరోజు 1 లక్ష లోపు రుణాలు తీసుకున్నట్టుగా తేలింది. మరి ఇంకా 2 లక్షల రుణాలలో ఎంతమంది రైతులు ఉన్నారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం 400 పైచిలకు రైతులు మరి 1 లక్ష లోపు రుణాలు తీసుకున్నారు. వారికి మాఫీ అయినట్టు మరి సమాచారం ఫోన్లకు రావడంతో మేమైతే అప్పు తీసుకోలేం. మరి అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? నామదేవ్వాడ నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు. కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి యాజమాన్యం రైతుల పేరిట రుణాలు లేపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తే ఆ డబ్బులను తమ ఖాతాకు మళ్లించి రైతులను మోసం చేసిండ్రు. అదే రైతులకు ఫోన్ మెసేజ్ రావడంతోనే వాళ్ళు అయోమయానికి గురై ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్తే మరి రుణాలు మాఫీ అయిన విషయాన్ని చెప్పడానికి కూడా నిరాకరించారు. ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు కూడా మరి యాజమాన్యం రైతుల పేరిట రుణమాఫీ అయిన డబ్బులను మింగేసినట్టు అనుమానం వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రామారెడ్డి మండలానికి చెందిన రైతులకు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో అగ్రిమెంటు పేరు చెప్పి వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకురని రైతులు మా దృష్టికి తేవడం జరిగింది. తెస్తే రైతుల దగ్గరకు పోయి అడిగితే రైతుల ఫోన్లకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ రావడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మీరు రుణాలు కట్టాలి, మీరు అప్పు ఉన్నారని చెప్పి రైతులకు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లు కూడా రైతులు చూపించడం జరిగింది. రైతులు ఏ బ్యాంకుల రుణం లేకుండా దాదాపు 2500 మంది రైతులు నిజామాబాద్ బ్యాంకుల రుణం తీసుకురని తెలవడం జరిగింది. అందులో మొదటి విడతగా 400 మంది రైతుల రుణమాఫీ అయితే అలా మా రామారెడ్డి మండలానికి చెందిన పోసన్పేట కావచ్చు, ఉప్పల్వాయి, రామారెడ్డి గ్రామాలకు చెందిన రైతులు మా దృష్టికి తెస్తే మేము స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ను అడగడం జరిగింది. అడిగితే మేము కరెక్టే తీసుకున్నాం, రైతుల పేరు మీద తీసుకున్నాం, మేము టయాప్ అయిన బ్యాంకు టయాప్ అయి తీసుకున్నామని చెప్పారు. చెప్తే మేము అడిగినాం, రేపు గాయత్రి ఫ్యాక్టరీ దివాళ తీస్తే మరి రుణాలు రైతు కట్టాలన్నా, రైతుకు తెలియకుండా తీసుకురంటే రైతుకు తెలిసే అన్నారు. నా పేరు మీద ఎవరు తీసుకురు, నా పేరు మీద మాఫీ ఎట్లా వచ్చింది, నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాఫీ వచ్చిందని చెప్పేసి నేను మన వడ్లూరెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది. తెలిస్తే ఈడ మీది ఏం లేదబ్బా, ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో అడిగి చూడురి, వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ అని చెప్పారు. మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము, రైతు పేరు మీద తీసినాము, హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాం మీ పేర్ల మీద, మీరు అప్పుడు అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా, దాని మీదనే తీసినాము. ఇది 2005 నుంచి నడుస్తుంది. బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు, మీరు కట్టవలసిన పని లేదు, మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో. మరి ఇట్లెందుకు తీసుకుంటారు సార్, మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము? మరి వాటిని అడుగుతాడు వచ్చి, మరి మాకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది, ఎందుకు మాపైనట్టుగా వచ్చింది, ఎందుకు కట్టమని కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి. నామదేవ్వాడ నిజామాబాద్ బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో ఏమంటుండంటే మీకేం టెన్షన్ లేదు, అవసరం అనుకుంటే మీ పైసలు మీ 20,000 మీకు చెక్ రూపకంగా వస్తాయి, మాపేస్తే వస్తాయి అని చెప్తుండు. మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేల్కోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి 2005 నుంచి నడుస్తుందంటే ఇది ఎంత స్కాము, ఏంది ఏం కథ అనేది ఏ రైతు కూడా తెలియదు. మరి అందరు రైతులు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోసన్పేట గ్రామం మాది. నాకు మొన్న రుణమాఫీ కింద 63,835 రూపాయల మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిందంటే మళ్ళీ సంతోషపడని మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చినట్టు 23,686 రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది. అది నామదేవ్వాడ బ్రాంచ్ నిజామాబాద్ నందని వచ్చింది. ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే నాకు 1,60,70,000 లోన్ ఉంటుంది, దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తుందని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళకి ఇందాక బలగంరాములు చెప్పినట్టు సంబంధం లేదు, మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలాగే మేము కూడా ఏమోనో ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీరు దీని గురించి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, భయపడకండి, మేము ఫ్యాక్టరీ కూలీల గురించి దాని గురించి తీసుకున్నామని చెప్పేసి మా మీద జనంత చాకచక్యంగా మాట్లాడడం జరిగింది. మేము దీని గురించి అవగాహన మాకు లేక మేము ఏమనలేక బిస్తుపోయినాం, రైతులమందరము దిగాలుగా ఉన్నాం.